తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారాయన. పీసీసీ చీఫ్ చొరవతో మంత్రులు సైతం తరచుగా వస్తూ ఉండడంతో గాంధీ భవన్ కలకల్లాడుతుంది. లీడర్లు, క్యాడర్తో గాంధీ భవన్లో ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అనునిత్యం ప్రజల్లో ఉండేలా ఆయన చేపట్టిన కార్యక్రమం సూపర్ హిట్ అవుతుంది. అందుకే ఇటు రాష్ట్ర పార్టీలోనూ అటు హైకమాండ్ దగ్గర డిస్టింక్షన్ మార్కులు సాధించి సత్తా చాటారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఇక చాలు అనే రిలాక్స్ మోడ్ లో అస్సలు లేరు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పైగా కాంగ్రెస్ లో మరింత జోష్ ఎలా నింపాలా అని ఆయన ఆలోచిస్తున్నారు. అలానే ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలన్న ఆతృతలోనూ లేరు. ఏ కార్యక్రమం చేపట్టినా దాని గురించి పగడ్బందీ ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఓ విజన్తో ముందుకు సాగుతున్నారు. అనునిత్యం ప్రజలు క్యాడర్ తో టచ్ లో ఉండేలా ఆయన ప్లానింగ్ కొనసాగుతుంది. అందుకే పీసీసీ చీఫ్ గా ఈ 10 నెలల కాలంలోనే ఇటు రాష్ట్ర పార్టీలో అటు హైకమాండ్ దగ్గర డిస్టింక్షన్ మార్కులు సాధించారు మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వినూత్న ఆలోచనలు అన్ని ఫలిస్తున్నాయి. ముఖ్యంగా గాంధీ భవన్ కు కొత్త కల వచ్చింది. వచ్చిపోయే జనంతో భవన్ కలకలలాడుతుంది. ఈ సందడి చూసి నాటి వైఎస్ హయాం గుర్తుకు వస్తుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిరంతరం నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారాయన. ఇక దీంతో లీడర్లు, క్యాడర్లోనూ కొత్త జోష్ కనిపిస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాల్లో మంత్రులతో ముఖాముఖి ఒకటి. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ముఖాముఖిలో ప్రజల సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి. క్యాడర్ కు కూడా మినిస్టర్లు టైం ఇస్తున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 10 నెలలే అయ్యింది. కానీ ఈ టైంలోనే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ తన సమర్థతను చాటుకున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ అందిస్తున్న ప్రోత్సాహంతో పీసీసీ చీఫ్ జెట్ స్పీడ్ తో సాగిపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనను అన్ని విధాలా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇక మంత్రులతోనూ మంచి సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారాయన. ఒక రకంగా చెప్పాలంటే జోడెద్దుల్లా రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వం ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీ రోల్ పోషిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అనునిత్యం ప్రజల మధ్య ఉండేలా ఆయన ప్లానింగ్ ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లను నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఫలితంగా ప్రతిరోజు జనంలోనే కనిపిస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తూనే పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన మీటింగుల్లో పాల్గొన్నారంటే మహేష్ గౌడ్ ఎంత పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పగడ్బందీగా ఉండేలా చూసుకుంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకోసం ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారు. ఓవైపు జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు. మరోవైపు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను పీసీసీ నియమించింది. అలా పార్టీ పరంగా నేతలకు బాధ్యతలను అప్పజెప్పి వాళ్లకు రోడ్ మ్యాప్ ఇచ్చింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. అలాగే జిల్లాల్లో సమావేశాలు పెట్టి దరఖాస్తులు స్వీకరించి పోస్టుల కోసం పగడ్బందీగా నియమించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రణాళికను రూపొందించారు. అంటే ఏకపక్షంగా కాకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నేతల ఎంపిక జరగాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మొత్తంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు ఆయు పట్టులా ఉన్నారు. పనితీరులో గత పీసీసీ చీఫ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తలపిస్తున్నారు. అనుక్షణం పార్టీ గురించే ఆలోచిస్తున్నారు. అందుకే వచ్చిన 10 నెలల కాలంలోనే అందరివాడిగా పేరు తెచ్చుకున్నారాయన. నేతలు, కార్యకర్తలకు ఏ పని కావాలన్నా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లందరినీ కలుపుకొని పోతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దశ దిశ చూపిస్తున్నారు. అందుకే అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి రిలాక్స్
రిలాక్సేషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి స్పీడుకు ఏ మాత్రం తగ్గకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదరసంలా ముందుకు కదులుతున్నారు. అదే సమయంలో ఎలాంటి కాంట్రవర్సీలు రాకుండా తన దరి చేరకుండా జాగ్రత్తగానూ వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్ అంటే ఎంత బాధ్యతగా ఉండాలో, కేడర్ తో ఎలా వ్యవహరించాలో దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా పనిచేస్తూ ఆకట్టుకుంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. అందుకే కాంగ్రెస్ లోని కొత్త పాత నేతలంతా పీసీసీ చీఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారని కితాబిస్తున్నారు.